డాడీ, అయితే నేను అన్నది అనుకున్నది నిజమే. ఇన్నాళ్ళు సుధీర్ని మీరెక్కడో దాచిపెట్టిన మాట వాస్తవమేనన్నమాట. యూ విల్ పే వెరీ డియర్లీ ఫర్ దిస్. డాడీ, ఆయనేమనొద్దు. ఇందులో వాళ్ళు చేసిందేం లేదు. ఇది నా సొంత నిర్ణయం. దే డింట్ ఆస్క్ మీ టు డూ దిస్. ప్లీజ్ బిలీవ్ మీ. పోలీసులకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీ అందరంతో చూస్తాను. ప్లీజ్ డాడీ, నన్ను అసలు ఇక్కడికి తీసుకొచ్చింది ఆయనే. లేకపోతే ఈ పాటికి సమతని తీసుకెళ్లి నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని. ఎస్ డాడీ, నేను ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది తప్పని ఆయన నాకు గట్టిగా నచ్చజెప్పి బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. చేసిన తప్పుకి క్షమాపణలు అడగమని, మీ దగ్గరే ఉండమని నాకు గట్టిగా నచ్చజెప్పారు. అవును డాడీ, నేను చెప్పేది నిజం. ఆయన మీద అనవసరంగా మీరు నిందలు వేయొద్దు. ఇట్స్ ఓకే. అదే ఆయనకి మామూలేలే. నేను పెద్దగా పట్టించుకోను. ఎనీవే, నేను ఇక బయలుదేరుతాను. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకు చేసావిలా? నువ్వు లేకపోతే నేను బతకగలను అనుకున్నావా? ఈ డాడీకి నీ మీద ఎంత ప్రేమో నీకు తెలీదు. అయినా నేను నీకంత రాక్షసులాగా కనిపిస్తున్నానా? అసలు ఈ పెళ్లి నేను ఎందుకు కాదన్నానో నీకు తెలుసా? ఆ సుప్రతికి ఎవరో తెలుసా? తను ఒకప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అలాంటి మనిషిని నేను ఇవాళ ఎంతగా ఎందుకు అసహించుకుంటున్నానో తెలుసా? కారణం లేకుండా నేను ఇలా ఎందుకు చేస్తాను చెప్పు? అది జరిగింది. అలాంటి క్యారెక్టర్ లేని మనిషి కూతుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేను భరించగలనా? నా స్థానంలో ఎవరన్నా తట్టుకోగలరా? నిన్ను అల్లారు బుద్ధిగా పెంచి పెద్ద చేసింది ఇలాంటి వాళ్ళ ఇంటి అల్లుని చేయడానికా? అసలు ఆ సుప్రతీకకి పెళ్లే కాలేదు, మొగుడెవరో తెలీదు. పెళ్లి కాకముందే ఆవిడ గారు ప్రెగ్నెంట్ అని తెలిసి తట్టుకోలేక నేను ముంబై వెళ్ళిపోయాను.
జరిగిందంతా దాచిపెట్టి కావాలనే సమత నీ మీద గుసిగొలిపి ఎంత ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారు. ఆ సుప్రతీకకి మొదటి నుంచి డబ్బు మీద ఆశ చాలా ఎక్కువ. అందుకే ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నా ఇంటి కోడలుగా నేను ఎలా చేసుకుంటాను? ఇవన్నీ నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని నేను ఇంతకాలం చెప్పలేదు. లేకపోతే నువ్వు కోరుకుంటే కొండ మీద కోతినైనా తీసుకురానా? నీకోసం ఏవైనా చేయనా? నీ జీవితం నాశనం కాకూడదని మొండిగా ఈ పెళ్లి కాదన్నాను. నువ్వు ప్రస్తుతం బాధపడ్డా ఆ తర్వాత నీకంతా మంచే జరుగుతుందని ఆశించాను. సిగ్గు లజ్జ లేకుండా ఆ సుప్రతీక రమేష్తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూనే ఉంది. అసలు అతను ఆమెకి ఏమవుతాడో అడిగితే చెప్పగలదా? ఎప్పుడూ ఆ ఇంట్లోనే కనిపిస్తూ ఉంటాడు. ఎవరికెవరు ఏమవుతారో ఆ భగవంతుడికే ఎరుక. అంత క్యారెక్టర్ లేని మనిషి కూతురుతో నీ పెళ్లి ఎలా జరిపించమంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా చేయగలనా? చెప్పు, నువ్వే చెప్పు. నేను తీసుకుంది సరైన నిర్ణయం అవునా కాదా? చెప్పు సుధీర్, ఇప్పుడు నువ్వే చెప్పు. నీకు కూడా తీసుకొస్తున్నాను. వద్దన్నాను కదా, ఆకలేయడం లేదు. మీరు తినండి. యాపిల్ తినడానికి కూడా ఆకలేయాలా? అదంతా ఏం కుదరదు. నా కంపెనీ ఇవ్వాల్సిందే. నీకు కూడా తీసుకొస్తున్నాను. నువ్వు తింటేనే నేను తింటాను. యూ విల్ నెవర్ చేంజ్. తీసుకో. ఈ ఫైల్స్ పూర్తయ్యాక తింటాను. అలా ఏం కుదరదు. ఇప్పుడే నాతో పాటు తినాలి. నీకోసం అంత కష్టపడి ముక్కలు కోసుకొస్తే ఇలా మాట్లాడతావా? తీసుకో. తినాల్సిందేనా? తప్పదంటారా? తప్పదు. త్వరగా తీసుకో. చూడు, అప్పుడే ముక్కలు వాడిపోతున్నాయి. వావ్! గ్రేట్! వాట్ ఎ గ్రేట్ సీన్! ప్రేమికులంటే ఇలా ఉండాలి. త్వరగా తినండి మేడం, మళ్ళీ ముక్కలు వాడిపోతాయి. అవి వాడిపోతే మీ బాయ్ ఫ్రెండ్ మొహం కూడా వాడిపోతుంది. పాపం, ఆయనకు అవస్థ కలిగించొద్దు. ఏంటలా ఆశ్చర్యపోతున్నారు? ఓహో, నేను ఈ టైం అప్పుడు ఇక్కడికి రాననుకున్నారు కదూ? ఐఎమ్ సారీ. నేను ఇలా వచ్చి మీ ప్రేమ వ్యవహారానికి అడ్డుపడతానని అనుకోలేదు. అసలు మీ సంగతి తెలుసుంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని కాను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నా బతికేదో నేను బతికేదాన్ని. మీ అమర ప్రేమకి అడ్డొచ్చేదాన్ని కాను. సమత, ఏంటి నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే. నాకు పిచ్చే పట్టింది. ఇన్నాళ్ళు నా పిచ్చిని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీరు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. మీ చనువుని స్నేహాన్ని చూసి నేను పొంగిపోయేదాన్ని. కానీ దాని మాటను మీరు ఇలా చెలరేగిపోతారనుకోలేదు. చిచి, మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది. అసలైనా ఈ వయసులో ఇలా ఏం పాపం చేసుకున్నానో ఈ ఇంట్లో పుట్టాను. నీకన్నా బజార్ ఆడవాళ్ళు నయ్యం. సమత, ఎందుకలా అరుస్తావు? నీ బండారం బయటపడిందనా? ఈ వయసులో నన్ను కట్టడి చేయాల్సింది పోయి
నేను నిన్ను నిలదీయాల్సి వచ్చింది. ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నీకు కూతురుగా పుట్టాను. సమత! చిన్నప్పటి నుంచి నాన్నెవరో నువ్వు నాకు చెప్పలేదు. అడిగి అడిగి ఆ తర్వాత ఆ విషయం గురించి ఆలోచించడం మానేశాను. నీ మెళ్ళో మంగళసూత్రం ఏనాడు నాకు కనిపించలేదు. అసలు ఇంతకీ నీకు పెళ్ళయిందో లేదో కూడా నాకు తెలీదు. ఒకవేళ అయినా నేను నీకు పెళ్ళయ్యాకే పుట్టానో లేక అంతకు ముందే పుట్టానో అర్థం కావడం లేదు. ఒకవేళ నిజంగా నాకు ఒక్క నాన్నే ఉన్నా నేను ఆయనకి పుట్టానో మరెవరికైనా పుట్టానో నాకు తెలీదు. ఇప్పుడు అడుగుతున్నా, నిజం చెప్పు. నీకు పెళ్ళయిందా? అయితే మా నాన్న ఎక్కడున్నాడు? నువ్విలా ఒంటరిగా ఎందుకు బతుకుతున్నావు? చెప్పమ్మా, చెప్పు. ఎందుకలా కొయ్య పారిపోయి చూస్తున్నావు? ఏం చెప్పాలో ఆలోచిస్తున్నావా? లేక చెప్పకూడని విషయం కాబట్టి నోరు వెళ్ళబెట్టావా? చెప్పు, నిజం చెప్పు. నేనెవరికి పుట్టానో ఇప్పటికైనా చెప్పు. పోనీ నేను చెప్పనా? నీకసలు పెళ్ళే కాలేదు. ఒకవేళ అయినా నిన్ను అసహించుకొని మా నాన్న వెళ్ళిపోయి ఉంటాడు. నేను పుట్టింది ఆయనకు కాదు, ఈయనకి. నీ బాయ్ ఫ్రెండ్కి, నీ గ్రేట్ బాయ్ ఫ్రెండ్కి. ఇన్నాళ్ళు ఈయన కురిపిస్తున్న ప్రేమను చూసి మురిసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతోంది. తండ్రి నన్న విషయాన్ని బయటకు చెప్పుకోలేక ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఇంటికొచ్చి నా బాగోగులు చూసుకుంటున్నారు. అంతే కదూ? పరాయి బిడ్డ మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది? మీరు నన్నెంతో బాగా చూసుకుంటుంటే మీ గొప్ప మనసు తలుచుకుని మురిసిపోయేదాన్ని. మీది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం అని అనుకునేదాన్ని. కానీ కన్న కూతుర్ని కూతురని చెప్పుకోలేక ఇంత నాటకం ఆడుతున్నారు అనుకోలేదు. చిచి, షేమ్ ఆన్ యు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నాలో ప్రవహిస్తోన్న రక్తం ఇంత కల్మషమైందని తెలుసుకున్నాక నాకు అసలు బతకాలని అనిపించడం లేదు. ఇంతకన్నా నన్ను చిన్నప్పుడే గొంతు పిసికి ఏ కాలంలో పారేసినా ఈ బాధ ఉండేది కాదు. ఇవాళ నేను మీ ప్రేమకు అడ్డొచ్చేదాన్ని కూడా కాదు. పోనీ నేను అందరిలో పుట్టలేదని, సమాజంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి నాకు లేదని చిన్నప్పుడే చెప్పేస్తే పోయేది. యు షుడ్ హావ్ టోల్డ్ మీ దట్ ఐ యామ్ ఎ బాస్టర్డ్ చైల్డ్. మీరది కూడా చేయలేదు. అన్నింటికి తెగించిన వాళ్ళు. మీకు సిగ్గు శరం ఉచ్చం నీచం ఉండకపోవచ్చు, కానీ నేనలా కాదు. ఈ ఊహనే భరించలేకపోతున్నాను. తప్పుడు బతుకు బతికే ధైర్యం మీకున్నా ఆ తప్పుకి ప్రతిరూపంగా కనపడే ధైర్యం నాకు లేదు. ఇప్పుడే ఈ క్షణమే నా గొంతు పిసికి చంపేయండి, లేదా ఇంత విషం ఇచ్చి పుణ్యం కట్టుకోండి. ఆ తర్వాత మీకే అడ్డు కూడా ఉండదు. మీ అమర ప్రేమని అనంతంగా కొనసాగిస్తూనే ఉండొచ్చు. You know, I will not be there to stop you. Kill me! Kill me, I say! Kill me! ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? ఎంత ఆవేశం వస్తే మాత్రం ఇలా మాట్లాడతావా? దేవత లాంటి మనిషిని పట్టుకొని ఇంత నీచంగా మాట్లాడతావా? రమేష్ గారు, లేదు, ఇవాళ నేను నిజం చెప్పే తీరుతాను. లేకపోతే నీ త్యాగానికి, నీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. నీకు నిజాలు తెలుసుకోవాలనుంది కదూ? విను. విని తట్టుకోగల శక్తి నీకుందనుకుంటాను. రమేష్ గారు, ప్లీజ్ నన్ను ఆపొద్దు. నీ పుట్టుక గురించి అడిగావు కదూ? ఇప్పుడు చెప్తున్నాను విను. సుప్రతీక నీ కన్న తల్లి కాదు. ప్లీజ్ నా మాట వినండి. నీ తల్లి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? నీ తల్లి ఓ హంతకురాలు. తన భర్తని, అంటే మీ నాన్నని ముక్కలు ముక్కలుగా నరికేసి జైలుకెళ్ళింది.
ఇప్పుడు అక్కడే ఉంది. నువ్వు తల్లి తండ్రి లేని అనాథవి. ఈ పాటికి ఏ దిక్కులేని చావో చావాల్సిందానివి. లేదా నువ్వు ఇందాకన్నట్టే తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథ అని లోకమంతా ఈసడించుకుంటుంటే సిగ్గుతో తలంచుకొని బతుకుతూ ఉండాల్సిందానివి. కానీ అలా జరగలేదు. నువ్వు ఇవాళ అతి గారాభంగా పెరిగి పెద్దదానివయ్యావు. పెద్ద చదువులు చదువుతున్నావు. నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకుంటూ కలల ప్రపంచంలో మొన్నటి దాకా తేలిపోయావు. నిజం చెప్పాలంటే నీకసలు ఆ కలలు కనే అర్హత కూడా లేదు. అంత అవకాశం నీకు వచ్చేదే కాదు. అసలు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం ఎవరనుకుంటున్నావు? నీ జీవితం సుప్రతీక పెట్టిన భిక్ష. తల్లి తండ్రి లేని అనాథగా నువ్వు మిగిలిపోకూడదని, నీ బతుకు నాశనం కాకూడదని తన జీవితాన్ని పణంగా పెట్టి తన సుఖాన్ని మర్చిపోయి తన భవిష్యత్తుని నిర్దాక్షిణంగా గొంతు పిసికి చంపి నీ ఊహలే తన ఊపిరిగా, నీ భావాలే తన బాధ్యతగా భారంగా బతుకు వెల్లదీస్తోంది. తను ఇలా ఒంటరిగా ఎడారి మూడులా ఎందుకు మిగిలిపోయిందనుకున్నావు? నీలాగా ప్రేమించే గొప్ప మనసు తనకి లేదనుకుంటున్నావా? లేక తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదనుకుంటున్నావా? ఆ రోజు తను నిన్ను కాదనుకుని పెళ్లి చేసుకుని ఉన్నట్టయితే నీ బతికే ఉండేది కాదు. నువ్వు ఇంత దూరం వచ్చేదానివే కాదు. తను పెళ్లి చేసుకుని తన సుఖం తను చూసుకుంటే నువ్వు దిక్కులేని అనాథ అవుతావని, తనకి బిడ్డలు పుడితే నీ మీద ప్రేమ తరిగిపోతుందేమోనని నీ జీవితం కోసం తనను తాను త్యాగం చేసుకుంది. తన ఆశని, నీ కోరికల్ని, నీ భవిష్యత్ అనే బలిపీఠం మీద నిర్దాక్షిణ్యంగా నరికేసి ఓ జీవోత్సవంలో నీ కోసం బతుకుతోంది. అలాంటి మనిషినా నువ్వు ఇన్నిన్ని మాటలు అంటున్నావు? నీ పుట్టుక గురించి తను అలా నిలదీస్తున్నావు? ఇంత జరిగినా నీకు ఆ నిజాలు తెలియకపోతే నీకు అసలు పుట్టగతలే లేకుండా పోతాయన్న ఉద్దేశంతో నీకు ఇదంతా చెప్పాను. షీ హ్యాస్ సాక్రిఫైస్డ్ హర్ టోటల్ లైఫ్ ఫర్ యువర్ సేక్. తనకంటూ ఏమీ లేకుండా అనుక్షణం నీ కోసం తప్పించిపోతూ నీ ఆనందంలోనే తన జీవితానికి ఒక గమ్యం వెతుక్కుంటూ బతుకుతున్న త్యాగమూర్తి ఆమె. తన సుఖం గురించి ఆ రోజు ఒక్క నిమిషం ఆలోచించుకున్నా నువ్వు దిక్కులేని అనాథగా మిగిలిపోయి ఉండేదానివి. నువ్వు తల్లి తండ్రి లేని అనాథవి. ఈ పాటికి ఏ దిక్కులేని చావో చావాల్సిందానివి. నీ జీవితం సుప్రతీక పెట్టిన భిక్ష. తల్లి తండ్రి లేని అనాథగా నువ్వు మిగిలిపోకూడదని, నీ బతుకు నాశనం కాకూడదని తన జీవితాన్ని పణంగా పెట్టి తన సుఖాన్ని మర్చిపోయి తన భవిష్యత్తుని నిర్దాక్షిణంగా గొంతు పిసికి చంపి నీ ఊహలే తన ఊపిరిగా, నీ భావాలే తన బాధ్యతగా భారంగా బతుకు వెళ్లదీస్తోంది. She has sacrificed her total life for your sake.